ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. పేదల సేవలో భాగంగా ఈరోజు మద్దిపాడు గ్రామం బీసీ కాలనీలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 4,000 రూపాయలను అందించి వారి సమస్యలను, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లబ్ధిదారులకు అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అత్యధికంగా అందజేయడం జరుగుతుందని సంత నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు, మండల అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, సంత నూతలపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మండల అధికారులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంటు నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మద్దిపాడు గ్రామ బీసీ కాలనీలో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తున్న మన నియోజకవర్గ శాసనసభ్యులు పెన్షన్ల పంపిణీకి వచ్చేసినటువంటి ప్రీతమ శాసనసభ్యులు పెద్దలు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అట్లే తన అధికారులందరికీ నమస్కారాలు. ఇప్పటి వరకు ఈ బీసీ కాలంలో 3 సార్లు సందర్శించడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఇప్పటికి ఎమ్మెల్యే గారు 2009 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కాలంలో ఏ సమస్య అడుక్కుపోయారు. దండ వేసమ్మా, దండ వేసమ్మా, అరప వెంకటమ్మా, చూడు చాలా దండ పెట్టు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాల్లో ఎమ్మెల్యే గారికి ఎప్పుడు మన అన్నదానంలో కూడా ఉండాలి. ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తుంది కదా. చెప్తానమ్మా, పని ఉంది కదా. మద్దిపాడు బీసీ కాలనీకి వస్తున్నాము. ప్రభుత్వం 1వ తారీఖు ముందరనే ఈ పెన్షన్లు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం చూస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది 1వ తారీఖులోనే వాళ్ళకు రావాల్సిన డబ్బులు 4,000 కానీ, 6,000 కానీ, 15,000 కానీ, కొంతమంది 12,000 కానీ ఇస్తూ ఉన్నారు. ఈరోజు అదే కాకుండా 14, 19లో పెన్షన్లు వచ్చి కొంతమందికి పెన్షన్లు తీసేశారు. దాని తర్వాత సో వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వానికి పంపించి పోయినసారి వచ్చి రీబ్యాక్ అయ్యి, అంటే అర్హులైన వాళ్ళు కొంతమంది తప్పులు ఉంటే అది వేరే విషయం. ఖచ్చితంగా అది కూడా అతి త్వరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్షన్ టైంలో ఇక్కడంతా తిరిగాము. తిరిగినప్పుడు మీరు కాలువలు, రోడ్లు
దాని తర్వాత స్తంభాలు ఇలాంటివన్నీ అడిగారు. సో అవన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి మరీ ముఖ్యంగా మద్దిపాడు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు మద్దిపాడులో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎప్పుడూ జరగలేదు. ఆ రోడ్లు దగ్గరదాపు ఇక్కడ అన్నింటినీ దగ్గరదాపు ఒక 2.5 కోట్లతో చేపిస్తూ ఉన్నాం. మీరు అడిగినట్టు కూడా గూడా గ్రాంట్లో మున్సిపల్ మంత్రితో సపరేట్గా అడిగి 50 లక్షలు సైడ్ డ్రైన్స్ కూడా అతి త్వరలోనే శాంక్షన్ అవుతాయి. సో అందుకని మొత్తం అటు సిమెంట్ రోడ్డు, ఈ రోడ్లు అన్నీ మా ఉద్దేశం ఏంటిదంటే ఈ పల్లె, ఈ బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ మధ్యపాటులో ఏ సిమెంట్ రోడ్డు, కాల్వ ఉండకూడదు. సో మీరు ఎలక్షన్ టైంలో అది మన అడిగారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి చేసి పెడతాము. ఆ సైడ్ డ్రైన్స్ కూడా ఇంకొక 50 లక్షలు అతి త్వరలో ఒక నెల లోపలనే వస్తాయి. అది కూడా చేపడతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అంటే ఈ అభివృద్ధి పనులు నందిపాడు నుంచి ఇక్కడ వచ్చే రోడ్డు కూడా తార్ రోడ్డు కూడా చేసాము. అది కూడా 1,50 లక్షలు. సో అటు 1,50 లక్షలు, ఇక్కడ 2 కోట్లు. ఇవన్నీ బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు దగ్గర 6 కోట్లు చేస్తూ ఉన్నాం. అటు సైడ్ కూడా ఆ బీసీ కాలనీలో కూడా చేస్తూ ఉన్నాం. ఇందిరాబా కాలనీలో కూడా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం. కాలువలు కూడా కట్టాము. సో మీ అందరు గమనించాల్సింది అంటే మాకు చేతనంత వరకు ఈ సంక్షేమ అభివృద్ధి కార్లు నేను గుర్తుపెట్టుకొని చేస్తామని. ఇక్కడ మిగిలిపోయింది అంగన్వాడీ రిపేర్, కొత్త బిల్డింగ్ రిపేర్, అది ఎంపీఓ గారు అది చూసుకొని రాబోయే మండల్ ఫండ్స్లో ఏదో ఒకటి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.